చూడండి, మీటింగ్స్ అనేది అటెండ్ చేయాల్సిందే. ఇది మన ఒక టెంపుల్ లాగా, మందిరం లాగా, ఒక గురుద్వారా, ఒక మస్జిద్, ఒక చర్చ్ లాగా ఉండాలి. అక్కడ మనము పూజ చేయడానికి, నమస్కరించడానికి వెళ్తాము. అట్లనే మనము మీటింగ్కి కంపల్సరీ రావాల్సిందే. ఇప్పుడు ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తుంది, నేను 3 నెలలు నేను ఒక మీటింగ్కి వెళ్ళలేదనుకో, నేను కూడా ఒక నెగిటివ్ మనిషిలాగా అయిపోతాను. ఎందుకంటే నా లోపల ఆ ఫైర్డ్ అప్, ఆ ఎనర్జీ పోతుంది. సో మీరు కూడా ఆల్వేస్ మీరు ఫైర్డ్ అప్, ఎనర్జెటిక్గా ఉండాలి అనుకుంటే మీటింగ్లో రావాలి. మీటింగ్ ఎట్లా ఉంటుందంటే ఒక అగ్నికుండం లాగా ఉంటుంది. దాంట్లో మనం ఉంటే మనం కూడా అగ్నిలాగా, ఫైర్డ్ అప్, నిప్పులాగా ఆల్వేస్ మనం గరం ఉంటాము, ఎక్సైటెడ్ ఉంటాము. సో ఎవరితైనా మనం కలుస్తూ ఉంటే మన లోపల ఆ ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది. మీటింగ్లో రావాలి అని ఎక్సైటెడ్ కూడా ఉండాలి. బయట ప్రపంచంలో అందరూ నెగిటివ్ ఉంటారు, కానీ మీటింగ్లో అందరూ పాజిటివ్ ఉంటారు. ఇప్పుడు ఎవరికైనా అడిగినామనుకో, ఎట్లా ఉన్నామంటే ఏదో గడుస్తున్నాం అని చెప్తాము. కానీ అదే మీటింగ్ టీమ్ ఫంక్షన్లో మనం అడిగినామనుకో ఎలా ఉన్నామంటే ఎస్ ఎక్సైటెడ్ అని అంటారు. సో మీటింగ్ రావడం అనేది చాయిస్ కాదు. అంటే నేను వస్తా, లేకపోతే నాకు మంచిగా అనిపిస్తే, నాకు సమయం ఉంటే వస్తా, అట్లా కానే కాదు. విన్నింగ్ టీమ్ సిస్టమ్ అడాప్ట్ చేయాలని కంపల్సరీ ఉన్నది. మీకు ఎట్లాంటివి చాయిస్ లేదు అక్కడ. సో అట్లనే గోపురం మీటింగ్ చాలా మంది అనుకుంటారు, నేను ఎఫ్ఐఆర్కి వచ్చిన కదా మళ్ళీ గోపురంకి రావాలా అంటే, ఈడిఎస్కి రావాలా, లేకపోతే వీక్లీ మీటింగ్కి రావాలా అంటే ఖచ్చితంగా రావాలి. వేరే ఏం చాయిస్ లేనే లేదు. ఓకే, సో మనము ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఇంట్లో భర్త వచ్చినాడు అనుకోండి, భర్త ఎక్సైటెడ్ అయ్యి ఉండి ఇంటికి పోతాడు. భార్య అంటది ఇవన్నీ పనికి రావు, నువ్వు ఇంట్లో కూర్చోంటది. అంటే మనం ఎంత గాలి నింపుకొని పోతే భార్య అక్కడ మొత్తం గాలి తీసేస్తుంది. ఎందుకంటే ఆమె మీటింగ్ అటెండ్ చేయలేదు, ఆమెకు తెలియదు. సో మీటింగ్ ఇద్దరు అటెండ్ చేయాలి. ఇద్దరు అటెండ్ చేస్తే ఇద్దరు ఎక్సైటెడ్ అవుతారు, ఇద్దరు ఫాస్ట్గా పనిచేసి సాధించేది ఉంటుంది. సో విజన్ అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకే తెలుసు, ఇంత గొప్ప విజన్ ఇక్కడ మీకు దొరుకుతుంది. మీ భార్య రాలేదనుకో, మీరు బయట వెళ్ళి ఏం పని చేస్తారు, ఆమె మళ్ళీ గొడవ చేస్తుంది. సో మీ భార్యతో గొడవ కాకుండా ఉండాలంటే భార్య కూడా ఇక్కడ మీటింగ్లో రావాలి. మీ పిల్లలు మంచి పెద్దగా అయితే వాళ్ళకు కూడా తీసుకొని రండి. ఇది జనరేషన్ బిజినెస్. సో నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని కూడా తీసుకొని రావాలి ఇక్కడ. సో చూడండి, లేడీస్లో చాలా పవర్ ఉన్నది. చాలామంది లేడీస్ అంటారు మా భర్త రావట్లే మీటింగ్ అని. బయట మీరు ఏదైనా మీ భర్తకి ఏదో ఒక రకంగా చెప్పి ఓకే పని చేపించుకుంటూ ఉంటారు. మీ లోపల పవర్ ఉన్నది. సో మీటింగ్ కూడా మీరు చెప్పండి, కొంచెం ముఖం చిన్నగా ఇట్లా డల్గా పెట్టి ఏమైంది ఇట్లా ఉన్నావు అంటే ఏం లేదు, ఒక మాట ఉన్నది, మళ్ళీ నువ్వు వద్దు అని అనొద్దు అని, ఏం లేదు నువ్వు ఈ మీటింగ్కి రావాలి, ఐ లవ్ యూ అని చెప్పేసినాం అనుకోండి, ఖచ్చితంగా మీ భర్త కూడా మీటింగ్కి వస్తారు. ఇక్కడ మన మేడం వాళ్ళు ఉన్నారు, గీతా జానకి మేడం, లేకపోతే సంధ్యా మేడం వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ హస్బెండ్స్కి కూడా తీసుకొచ్చారు. సో ఇక్కడ పాయింట్ ఏమున్నదంటే మనం మీటింగ్కి రావాలి. మీటింగ్ ఎట్లా అంటే ఇది ఒక ఎనర్జీ ప్రవాహం లాగా ఉంటుంది. ఒక తేలు ఉంటుంది కదా, తేల్ లోపల టచ్ చేస్తే అది మనకు కాటేస్తుంది, ఆ విషయం పట్టుకుంటుంది. మనం మీటింగ్ కూడా మనకు అట్లా తయారు చేస్తుంది. మన లోపల అంత ఎక్సైట్మెంట్ నిండిపోతుంది. మీ సిటీలో ఎక్కడైనా మీటింగ్ జరుగుతున్నది, వారంలో ఒక్కసారైనా మీరు అది అటెండ్ చేయాల్సిందే. అది మీరు మిస్ కావద్దు. ఇది మన ఒక టెంపుల్ చర్చ్ లాగా ఉంటుంది. మినిమం 1 మీటింగ్ కంపల్సరీ వీక్లీ. ఇప్పుడు జైపూర్లో అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు శనివారం ఈవినింగ్ మీటింగ్ నేను చేస్తుండే. సో అందరికీ తెలుసు, నేను ఎక్కడైనా ఉంటే ఆ రోజు నేను మీటింగ్కి ఖచ్చితంగా వస్తాను. నేను జోధ్పూర్ వేరే మీటింగ్ గురించి వెళ్తే కొంచెం లేట్ అయితే కూడా రికగ్నిషన్ టైంలో, లేకపోతే అందరూ బయటకు వచ్చే టైం వరకైనా నేను మీటింగ్ హాల్లో ఉంటుండే. అందరికీ తెలుసు, జైపూర్లో మీటింగ్ ఉన్నది అంటే ఎస్పీ బారెల్ సార్ అక్కడ ఉంటారు, మీటింగ్లో అయినా ఉంటారు, లేకపోతే హాస్పిటల్లో, ఐసీయూలో అయినా ఉంటారు. అంత కమిట్మెంట్ మీటింగ్ గురించి ఉంటుండే. సో ఆల్ ఫంక్షన్స్ మనం అటెండ్ చేయాల్సిందే. ఓకే, అండ్ కొంతమంది డౌన్ లైన్స్, అప్ లైన్ కూడా రారు. డౌన్ లైన్కి కూడా ఎందుకులే, ఇప్పుడు మొన్ననే మనం పోయించినాం కదా ఈ మీటింగ్ ఎందుకు అని. సో ఒక విషయం నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నా, మీ అప్లైన్ ఏవైతే మాటలు విన్నింగ్ టీమ్ సిస్టమ్ మీద ఉన్నది, అప్లైన్స్ చెప్తున్నారు, విన్నింగ్ టీమ్ స్టేజ్ నుంచి చెప్తున్నారు, అదే మాటలు మీ అప్లైన్ చెప్తున్నారు అంటే మీ అప్లైన్ని నమ్మండి. అతను 10 కోర్ స్టెప్స్ చేస్తున్నారు అంటే మీ అప్లైన్కి మీరు ఫాలో చేయండి, లేకపోతే ఆ అప్లైన్ని వదిలేయండి. అతని మీద ఉన్న నెక్స్ట్ అప్లైన్ దగ్గర వెళ్ళండి మీరు. ఇది రూల్, అతనికి మీరు వదిలేయచ్చు, ఎందుకంటే అతని సిస్టంలో లేరు. సో
సో ఎవరైతే సిస్టమ్ మాటలు చెప్తున్నారో స్టేజ్ మీద ఏం చెప్తున్నారో అదే మాటలు మీ అప్లై చెప్తున్నారంటే అట్లాంటివి అప్లైని మీరు ఫాలో చేయాలి. అట్లా వాళ్ళు చెప్తలేరు అనుకోండి, వాళ్ళకు వదిలేసి మీద ఉన్న అప్లైని మీరు ఫాలో చేయొచ్చు. సో ఇక్కడ చాలా మంది విఎంసీఎం డియూసిటీస్ ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్క మీటింగ్ అటెండ్ చేశారు, ఢిల్లీకి వచ్చారు, వాళ్ళకు భాష రాకపోతుండే. మొన్ననే వడ్డమాను సార్తో మాట్లాడుతున్నాము. సో ఢిల్లీకి వస్తే వాళ్ళు అసలు ఒక్క ఒక్క ఒక శబ్దం కూడా వాళ్ళకు అర్థం కాకపోతుండే హిందీ శబ్దాలు. అయినా కూడా అరే ఎంత గొప్పగా చెప్తున్నారు, అందరూ చప్పట్లు కొడుతున్నారని మేము ఒక భావనతో వింటుండే. ఇప్పుడు నేను డిసైడ్ చేసిన నేను కూడా హిందీ నేర్చుకుంటానని వడ్డమాన్ సార్ చెప్పినారట. సో మమతా హనుమంతు సార్ ఉన్నారు, వాళ్ళకు ఇవాళ కూడా వాళ్ళకు హిందీ అర్థం కానే కాదు, కానీ వాళ్ళు వస్తున్నారు. మనం టెంపుల్కి పోతాము, సత్యనారాయణ వ్రతంకి పోతాము, మందిరంకి పోతాము, గురుద్వారా ఎక్కడైనా పోతే మొత్తం మనకు అర్థమవుతుందా? అర్థం కాదు, కానీ ఒక శ్రద్ధ ఉన్నది, సబ్మిషన్ ఉన్నది, అందు గురించి పోతాము. సో విన్నింగ్ టీంలో కూడా మనము మీటింగ్స్లో వస్తూ ఉంటే మన శ్రద్ధ, మన ఫెయిత్, మనకు విశ్వాసం అనేది పెరుగుతుంది. ఇప్పుడు సింహాచారి సార్ ఉన్నారు, అది చెప్తున్నారు. విశాల్ పిటాడియా సార్ మాట విని అతను 12,000 శాలరీ మీద ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయిందంటే నా శాలరీ కూడా 12,000 నేను కూడా చేయగలుగుతాను అని నాకు రిలేట్ అయింది. ఎస్పీ బారల్ సార్ మాటలు అక్కడ రిలేట్ కాలే, విశాల్ పిటాడియా సార్ రిలేట్ అయింది మాటలు, అండ్ అతను ఇవాళ న్యూసిటీ అయిపోయారు. సో ఇక్కడ ఫంక్షన్లో ఓకే ఏదో ఒక మాట, ఏదో ఒక స్పీకర్ది మీకు మార్చడానికి చాలా ఉపయోగపడుతుంది. సో అది ఫంక్షన్ టు ఫంక్షన్ మన బిజినెస్ ఉంటుంది. అది పేస్ మీటింగ్, గోక్రాన్, ఎఫ్ఆర్యూ, ఈడిఎస్ ఏదో ఒకటి ఉంటుంది. మనం ఏం చేస్తాము, ఎస్టిపి చెప్తాము, ప్రొడక్ట్ డెమో ఇస్తాము, దాని తర్వాత అందరికీ మీటింగ్ ప్రమోట్ చేస్తాము. మీటింగ్కి వచ్చిన తర్వాత అతనికి బిజినెస్ పైన విశ్వాసం ఖచ్చితంగా పెరుగుతుంది. మీటింగ్ ఎట్లా అంటే ఇక్కడ అందరూ సింహం లాగా, అంటే ఒక పులిలాగా ఉంటాము, బయట అందరూ గొర్రెల్లాగా మేకలాగా ఉన్నారు. సో మనము మేక వాళ్ళతో తిరుగుతుంటే మనం కూడా గొర్రెల్లాగా మేకల్లాగానే ఉండిపోతాము. మీటింగ్కి వస్తే మనం కూడా సింహంలాగా గర్జన చేసే ఒక మన లోపల భావన. ఓకే, చిన్నప్పుడు ఒక గొర్రె అయిన సింహం పిల్లని తీసుకుపోయిండు. ఆ చిన్న సింహం అనేది గొర్రెలతో ఒక పెద్దగా అవుతున్నప్పుడు ఆ సింహం పిల్ల కూడా ఎట్లా అనుకున్నానంటే నేను కూడా మేకలాగానే ఉన్నానని మే చేయడం నేర్చుకున్నది. కానీ ఒక రోజు అక్కడ నది తీరున నీళ్ళు తాగుతూ ఉంటే దూరము వాళ్ళ అమ్మ సింహం అక్కడ నుంచి ఆమె గర్జన చేస్తుంది. ఆ శబ్దం వింటే గొర్రెలందరూ పారిపోయినారు. ఈమె ఒక చిన్న ఒక సింహం కొడుకు అయితే ఉన్నారు కదా, అతను అక్కడే ఉన్నాడు. ఆ ఫేస్ చూసిండు, నదిలో తన ఫేస్ అని వాళ్ళ ఆ గర్జన చేస్తున్న అమ్మ ఫేస్ సేమ్ ఉన్నది. అరే నేను వీళ్ళ లెక్క కాదు, నేను ఆ గర్జన చేసే సింహం లాగా ఉన్నాను అని అతనికి అర్థమైంది. అప్పుడు అతను లోపల ఉన్న మొత్తం శక్తితో దూకి ఆ నది తీరున పోయి ఆ అమ్మతో కలిసిపోయిండు. మొత్తం ఏమంటారు, జంగల్గా రాజా అయిపోయింది అతను. అంటే మొత్తం ఇది అడవికి రాజా అయిపోయింది, ఫ్రీడమ్ వచ్చింది అతనికి. సో మనకు కూడా ఇక్కడ మనం స్టేజ్ మీద గర్జన చేసే సింహం లాగా మన లీడర్స్ ఉంటారు, వాళ్ళ మాటలు విని మీరు కూడా ఒకరోజు సింహం లాగా గర్జన చేసి మీరు కూడా డియూసిటీ అవుతారు. మీ మొత్తం లైఫ్ ఫ్రీడమ్ లైఫ్ అయిపోతుంది. సో బయట ప్రపంచంలో అందరూ గొర్రెలాగా ఉన్నారు, కానీ మీటింగ్ మనకు పెద్ద టూల్. ఇది మన బిజినెస్ ఇట్లనే నడుస్తుంది. ఈ మీటింగ్ టూల్తోనే మనకు బిజినెస్ నడుస్తుంది. ఇప్పుడు ప్రతిజ్ఞ చేసుకోవాలి, నేను ప్రతి మీటింగ్ అటెండ్ చేస్తా, నేను మీటింగ్ మిస్ కాదు. మీరు సౌభాగ్యవంతులు ఉన్నారు. విన్నింగ్ టీమ్ సిస్టమ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. టికెట్ ప్రైస్ చాలా తక్కువ పెట్టుకున్నాము. బయట మీరు చూడండి ఎంత ఎక్కువ టికెట్ ప్రైజెస్ ఉంటాయి. సో విన్నింగ్ టీమ్ పాలసీ గైడ్ లైన్స్ లో మనకు తక్కువ టికెట్ ప్రైస్ పెడతారు. సో మనం సౌభాగ్యవంతులు ఉన్నాము. ఈ మీటింగ్ అటెండ్ చేసి మనం డ్యూసిటీ కావాలి, సాధించేది ఉన్నది.